కొరియన్ కంగరాజు మూవీ రేపు రిలీజ్ అవబోతుంది. కానీ మనం క్రిటిక్స్‌గా ప్రిడిక్షన్ ఈరోజే తీసేయాలి కదా! అదేంట్రా బాస్ రివ్యూస్ అప్పుడే ప్రిడిక్షన్ నువ్వు ఎలా తీస్తున్నావు అంటే, కొన్ని రివ్యూస్ రీసెంట్ టైమ్స్‌లో చూస్తున్నాం కదండీ! మోస్ట్‌లీ ప్రిడిక్టబుల్ గానే ఉన్నాయి. అయితే ట్రైలర్ చూసి వాళ్ళు ఎలా అయితే మూవీ ప్రిడిక్ట్ చేస్తున్నారో, అలాగే రేపు రిలీజ్ అయ్యాక వాళ్ళు మూవీ చూసాక తీసే రివ్యూస్‌ని మనం ఈరోజే ప్రిడిక్ట్ చేసి వీడియో తీస్తున్నామనమాట. సో, ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! ఆ రివ్యూవర్ ప్రిడిక్షనే మనం చెప్పబోతున్నాము. సో, ఇదే రివ్యూ ఉంటుందా రేపనంటే ఏమో అండి. నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. కానీ నా ప్రిడిక్షన్ ఏంటో అనేది ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. స్టార్ట్ చేసేద్దామా వీడియో? హాయ్ గాయ్స్! ఇప్పుడే కొరియన్ కనగరాజు మూవీ 'వరుణ్ తేజ్' గారిది మూవీ చూసొస్తున్నాను భయ్యా. హారర్ కామెడీ అనే జోనర్‌లో ఈ మూవీ తీశారు. కానీ కామెడీ ఏంటి భయ్యా అసలు లేదు. పోనీ హారర్ కూడా లేదేంటి భయ్యా? సినిమాలో పాజిటివ్స్‌కొచ్చేస్తే భయ్యా, సత్య గారి పెర్ఫార్మన్స్ మాత్రం చాలా బావుంది భయ్యా. ప్రతి మూవీలో చేసినట్టే ఈ మూవీలో కూడా చాలా పెర్ఫార్మ్ చేశారు. కానీ వరుణ్ తేజ్ గారి సీన్స్‌లో ఉన్నప్పుడు కొంచెం కామెడీ టైమింగ్ అనేది మిస్ అయింది భయ్యా. సినిమాలో ఇంకో పాజిటివ్ వచ్చేస్తే భయ్యా, సినిమాలో ఒక చిన్న పాపని చూపిస్తారు భయ్యా. ఆ పాప ఇటువైపు నుంచి ఇటువైపు నడుచుకుంటూ వెళ్తుంది భయ్యా. ఎంత క్యూట్‌గా ఉంటదో ఆ సీను. ఆ సీన్ చాలా బావుంది భయ్యా. తర్వాత ఇంకో పాజిటివ్ భయ్యా, సినిమాలో హీరోను, సత్య గారు బార్‌లో మందు కొడుతూ ఉంటారు భయ్యా. అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో కొంతమంది చికెన్ తండూరి తింటూ ఉంటారు భయ్యా. ఆ తండూరి భలే తింటారు భయ్యా వాళ్ళు. సో, ఆ సీన్ బావుంటుంది భయ్యా. ఇంతే భయ్యా సినిమాలో ఉన్న పాజిటివ్స్. ఇప్పుడు సినిమాలో నెగెటివ్స్ మాట్లాడాలంటే చాలా ఉంటాయి భయ్యా. ఫస్ట్ వచ్చేసరికి వీఎఫ్ఎక్స్ భయ్యా. సినిమాలో గోస్ట్ సీన్స్ అన్నీ కూడా వీఎఫ్ఎక్స్ చాలా బ్యాడ్‌గా చూపిచ్చారు. ఆ గ్రీన్ మ్యాట్ ఏసిన తర్వాత లైట్ ఫోకస్ సరిగ్గా లేదు భయ్యా. సో, నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఈ సినిమాకి 38 క్రోర్స్ బడ్జెట్ పెట్టి తీశారు భయ్యా. ఎందుకు భయ్యా అంత బడ్జెట్టు? అస్సలు బాలేదు భయ్యా. సెట్ పీసెస్ గూడా చాలా ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయి భయ్యా. ఇది కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో కొన్ని సీన్స్ చూపిస్తారు భయ్యా. కానీ సెట్ పీసెస్ లాగా క్లియర్‌గా తెలిసిపోతుంటది భయ్యా. సినిమాలో నెక్స్ట్ నెగెటివ్ భయ్యా, హీరోయిన్ 'రితికా' గారి లిప్ సింక్ అస్సలు మ్యాచ్ కాలేదు భయ్యా. కొరియన్ మాట్లాడుతుంటారు ఆవిడ. కానీ ఆ లిప్ సింక్ అస్సలు మ్యాచ్ కాదు భయ్యా. డబ్బింగ్ చాలా బ్యాడ్‌గా ఉంది భయ్యా. 'రాసగుమ్మడి' సాంగ్ ఉంది కదా భయ్యా సినిమాలో. అది ఎందుకొస్తుందో తెలీదు భయ్యా. ఎందుకు పెట్టారో అర్థం కాదు భయ్యా. సాంగ్స్ ఏవి కూడా సింక్‌లో ఉండవు భయ్యా. అరే ఏంట్రా ఇది? ఈ సినిమాలో భయ్యా క్లైమాక్స్ చాలా ప్రెడిక్టబుల్‌గా ఉంటది భయ్యా. ముందే మీరు ప్రిడిక్ట్ చేసేస్తారు. ఇదే అవ్వబోతుంది సినిమాలో అని. ప్రతి గోస్ట్ మూవీకి ఉన్నట్టే ఇందులో కూడా క్లైమాక్స్ సీన్ అదే పెట్టేశారు భయ్యా. కొరియన్‌లు, కంకరాజన్‌లు అని చెప్పేసేసి చాలా ఔట్‌డేటెడ్ స్క్రిప్ట్ తీశారు భయ్యా. మూవీ చాలా డిసప్పాయింట్ చేసింది. ఈ సినిమాలో ఆర్ట్ వర్క్ కూడా చాలా వీక్‌గా ఉంటది భయ్యా. అస్సలు బాలేదు భయ్యా. ఓవరాల్‌గా భయ్యా సినిమా నాకు పర్లేదనిపించింది భయ్యా. కానీ సినిమా వాళ్ళు హానెస్ట్‌గా అటెంప్ట్ చేసుంటే ఇంకా బాగుండేది భయ్యా. అరే ఈ ఏంట్రా ఇది? సినిమాకి నేనిచ్చే రేటింగ్ భయ్యా 1.1 టమాటోస్ భయ్యా. మీరెన్ని టమాటాస్ ఇస్తారో కామెంట్ చేసేయండి చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! చుప్పుక్ చుప్పుక్. సో, అది గైస్ నేనైతే ఇది ప్రిడిక్ట్ చేశాను. మోస్ట్‌లీ రేపు ప్రిడిక్షన్ ఇలాగే ఉండబోతుంది అని నాకనిపిస్తుంది. సో, మీరు కూడా అవునురా ప్రతి రివ్యూ కూడా ఆల్మోస్ట్ ఇవే పాయింట్లు ఉంటున్నాయి గదా! అని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. సో, ఫైనల్‌గా అయితే మనం చూద్దాం. రేపు మూవీ ఎళ్లి చూద్దాము. అలాగే మన 'పూల చెక్క భయ్యా' రివ్యూ గూడా చూద్దాము. సో, మన ప్రిడిక్షన్ ఎంతవరకు కరెక్ట్ అవుతుందో అనేది రేపు తెలుస్తుంది. సో, మీరేమనుకుంటున్నారు? మన ప్రిడిక్షన్ కరెక్ట్ గానే ఉంటుందనుకుంటున్నారా? ఉంటుంది అని మీకు అనిపిస్తుంటే కామెంట్ చేసేయండి. లేదురా భయ్యా! రేపు డిఫరెంట్‌గా ఉండబోతుంది 'పూల చొక్కా భయ్యా' నువ్వు మరీ ఓవర్‌గా చేస్తున్నావు. అట్లేమి ఉండదు అని మీకు అనిపిస్తే అది కూడా కామెంట్ చేయండి. మూవీ రిలీజ్ అవుతుంది. రివ్యూ గూడా వస్తుంది. రేపు చూసి మాట్లాడుకుందాం మరి. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. థాంక్ యూ.